నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మీడియా ఛానళ్ళలో చాలా వరకు చూస్తుంటాం, రాజకీయ నాయకులకు సంబంధించి, సినీ సెలబ్రిటీలకు సంబంధించి రాసలీలలు, ఎవరు ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు, ఎవరు ఎవరి నుంచి విడిపోయారు, ఎవరు ఏ సినిమాకు హ్యాండ్ ఇచ్చారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీ గురించి ఏం మాట్లాడుతున్నాడు, ఇవి తప్ప ఈ మధ్యకాలంలో దేశంలో జరుగుతున్న కొన్ని కీలక వ్యవహారాలు, పరిణామాల గురించి పెద్దగా కనిపించట్లేదు. కారణం ఏంటి? ప్రజల ఆదరణ లేకపోవడమా, లేదా ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయనే విషయాన్ని తెలియజేయడం ద్వారా ఒరిగేది ఏముందా అనేది అంతు చిక్కని ప్రశ్న అయినప్పటికీ, అసలు నార్త్ ఈస్ట్లో జరుగుతున్న సంఘటనలు రేపటి దేశ భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి అని తెలిసి కూడా యువతలో మేలుకొల్పేలాగా ఒక్క కార్యక్రమం కూడా ఎందుకు బయటికి రావడం లేదు? రైట్, తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న అనేక సంఘటనలకు సంబంధించి మనం ఖచ్చితంగా లైవ్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను వారం 10 రోజుల్లో నార్త్ ఈస్ట్లో జరిగిన 2 కీలక పరిణామాల గురించి మీకు తెలియజేస్తా. నిజంగా వీటి గురించి విన్నప్పుడు కొంత భయానకంగా అనిపించింది. రేపటి భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్నార్థకం మొదలైంది. ఇలాంటి వాటిని సమాజంలోకి తీసుకెళ్ళి విద్యార్థుల్లో, ప్రజల్లో చైతన్యం కలిగించాల్సిన మీడియా ఎందుకు గమ్మున ఉండిపోయింది అనిపించింది. అసలు ఆ సంఘటనలు ఏంటి అంటే, మనందరికీ తెలిసిందే, ఐసిస్కి భారతదేశంలో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి, అంటే ఐసిస్కి సంబంధించి భారతదేశంలో ఎలాంటి కార్యకలాపాలు జరగాలన్నా కూడా ఆ వ్యక్తి ప్రధాన సూత్రధారిగా ఉంటాడు. ఆ వ్యక్తి పేరు హరీష్ ఫారూఖీ. ఈయన గురించి అందరికీ తెలిసిందే. హరీష్ ఫారూఖీ అలాగే అతని సహచరుడి పేరు అనురాగ్ సింగ్, కానీ ఈయన మతం మార్చుకొని రెహాన్గా మారిపోయాడు. వీళ్ళిద్దరిని కూడా బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి ప్రవేశిస్తుండగా అక్కడ అస్సాం ఇంటెలిజెన్స్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసింది. ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ దీన్ని పెద్దగా ఏ మీడియా ఛానల్లో కూడా చూడలేదు. వీళ్ళిద్దరు ఎంత ప్రమాదకరమో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. అంతేకాదు, వీళ్ళు యూపీ, ఢిల్లీ ప్రాంతాలకు చెందిన వాళ్ళు బంగ్లాదేశ్కి వెళ్ళి అక్కడ కొన్ని కార్యక్రమాలలో పాల్గొని అక్కడ నుంచి తిరిగి మళ్ళీ భారతదేశంలోకి ప్రవేశించడానికి ఈ నార్త్ ఈస్ట్లోని అస్సాం గుండా భారత్లో ప్రవేశించడానికి ఒక స్కెచ్ చేసుకున్నారు. కానీ అక్కడున్న అస్సాం ఇంటెలిజెన్స్ వీళ్ళను గుర్తించడం, వస్తుంది అనే లీక్ రావడం, పకడ్బందీ ప్లాన్ వేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇక రెండవ అతి ముఖ్యమైన విషయం, విశ్వవిద్యాలయాలు రేపటి భావి భారత పౌరుల నిర్మాణానికి పునాదులు. అత్యంత మేధావులు మాత్రమే గౌహతి ఐఐటిలో సీట్ సంపాదించగలుగుతారు అనే ఒక నానుడి చదువుకున్న ఎవరికైనా తెలుస్తుంది. యూనివర్సిటీలో సీట్ కోసం పరితపించే ఎవరికైనా గౌహతి ఐఐటి యూనివర్సిటీ గురించి ఖచ్చితంగా కూడా తెలుస్తుంది. కానీ ఇలాంటి గౌహతి యూనివర్సిటీలో ఐసిస్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఐసిస్ వైపు ఇక్కడ పిల్లలు మొగ్గు చూపుతున్నారు. ఐసిస్ కార్యకలాపాల వల్ల రేపటి భవిష్యత్తు అంధకారం మారడమే కాదు, ఇది అత్యంత ఘోరమైన విషయం అండ్ డేంజర్ విషయం. ఈ విషయాన్ని పెద్దగా ఏ మీడియా ఛానల్లో మీరు తెలుసుకొని ఉండరు. ఈ 2 సంఘటనలు ఎందుకు దేశానికి ప్రమాదకరం అనేది నేను పూర్తిగా మీకు అందిస్తాను. ఇందాకే చెప్పా కదా, హరీష్ ఫారూఖీ ఈయన ఉత్తరాంచల్ డెహ్రాడూన్కి చెందినోడు. ఉత్తరాంచల్ డెహ్రాడూన్లో ఉగ్రవాద కార్యకలాపాలు ఉంటాయని కూడా బయట ప్రపంచానికి తెలియకుండా ఉంటుంది. అంటే ఎంత చాప కింద నీరులాగా ఈ ఫారూఖీ డెహ్రాడూన్ వేదికగా ఉగ్రవాద కార్యకలాపాలు, ఐసిస్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు అని అంటే ఎవరైనా ఊహించగలుగుతారా? ఊహించలేం. అంటే ఇలా ఊహించని ప్రదేశాల్లో కూడా వీరు కార్యకలాపాలు చేస్తూ భారతదేశం మీద ఎంత పగబెట్టుకొని ఉన్నాయి. దరిద్రం ఏంటంటే, ఇలాంటి నా కొడుకులకు మన దేశంలోనే చాలా మంది సహకారం అందిస్తారు. అది దేనికోసం? ఏ లాభం ఆశించి? రాజకీయ లబ్ధి కోసమా, వ్యాపార లబ్ధి కోసమా, పొరుగు దేశాల్లో అకౌంట్లలో డబ్బులు పెట్టుకోవడం కోసమా? ఎవరైనా సరే మనం బ్రతకడం కోసం కన్నతల్లిని చంపుకుంటామా? నా కొడుకులు చేసేవి చూస్తుంటే గట్నే అనిపిస్తుంది. వీళ్ళు రిచెస్ట్ లైఫ్, లేకపోతే సీట్లను కాపాడుకొని అధికారాన్ని కాపాడుకోవడానికి కొందరు చేసే దౌర్భాగ్య చర్యల వల్ల కన్నతల్లి లాంటి భారతదేశాన్ని చంపుకునే పరిస్థితికి, ఇందులో ఉన్న అన్నదమ్ములు లాంటి భారతీయులను చంపుకునే దుస్థితికి వచ్చిందంటే రేపు శవాల మీద పైసలను కూడా ఏరుకోవడానికి ఏమాత్రం కూడా ఆలోచించరు. లేకపోతే అసలు ఎక్కడ బంగ్లాదేశ్, అక్కడ నుంచి భారతదేశంలో ఐసిస్కి సంబంధించి నిషేధిత సంస్థ అని తెలిసినా కూడా ఈ రోజుకి అది ఎలా అంటే గ్రామాల్లో కూడా ఐసిస్కి సంబంధించిన శిక్షణలు, ఉగ్రవాద కార్యకలాపాలు జరిగే స్థాయికి వచ్చిందంటే దీని వెనుక ఎవరి ప్రోత్సాహం ఉంది?
రేపటి భారతదేశ భవితవ్యానికి అది ఎంత ప్రమాదకరంగా మారనుంది అనే విషయం ఎందుకు అర్థం కావట్లేదు. ఇక అనురాగ్ సింగ్ చెప్పాక ఇందాక ఈయన మతం మార్చుకొని రెహాన్గా మారాడు. ఇప్పుడు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మతోన్మాదులు ఒక వ్యక్తులను మతం మార్చి దేనికి ఉపయోగిస్తున్నారు అనేది క్లియర్గా అర్థం కావాలి. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హిందూ ధర్మం గర్వాపసి అయిన వాళ్ళు ఎవ్వరు కూడా ఉగ్రవాదులుగానో దేశద్రోహులుగానో మారలేదు. కానీ ఎందుకో మతం మారి రెహాన్గా అబ్దుల్గా ఇంకొకరిలాగా తయారైన వాళ్ళంతా కూడా దేశద్రోహులుగా మారిపోతున్నారు. ఈ విషయం మినిమం కామన్ సెన్స్ లేకుండా ఆ మత మార్పిడిల గురించి ఏదో కూర్చొని చెప్తుంది, ఈ చట్టాలు ఎందుకు తీసుకురావాలి, యూసీసీ ఎందుకు, ఎన్ఆర్సీ ఎందుకు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న చర్యలు చూసినాకైనా అర్థం కావాలి. ఎక్కడ అనురాగ్ సింగ్ మతం మారి ఎలా రెహాన్గా మారాడు, రెహాన్గా మారి ఐసీస్ కార్యకలాపాలు చేయడమే కాదు, ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకొని అమ్మాయిని బంగ్లాదేశ్లో సేఫ్గా పెట్టేసి ఈయన మాత్రం ఇక్కడ ఉగ్రవాద చర్యలు చేయడానికి ఈ భారతదేశం మీదకి వస్తున్నాడు అని అంటే ఈ భారతదేశ యువతను ఉపయోగించుకొని భారతదేశం మీద దాడి చేయడానికి ఈ ఐసీస్ లాంటి చెత్తనా సంస్థలు ఎలా తయారవుతున్నాయనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. యువత తెలివి తెచ్చుకోవాలా. మేము బాయి కాదనట్లే, కానీ బాయి అనిపించుకోవాలంటే మతం మారి లేకపోతే ఖర్జూరా పండ్లు తిని నెత్తి మీద క్యాప్ పెట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. అది ఇక్కడ ఉండాలి. అరే ఎదుటోడికి దెబ్బ తగిలిందంటే అరే బాయి అనుకుంటున్నాం, మరి వాడికి దెబ్బ తగిలిందంటే నా ఇంట్లో వాడికి తగిలినట్టు అని వాడు కూడా అనుకోవాలా. మనం మాత్రమే పూసుకొని మనం మాత్రమే ఇక సెక్యులర్ లౌకికం సుడో సెక్యులర్ లౌకికం అని చెప్పుకుంటూ క్యాప్ పెట్టుకొని మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇక మనం అందరినీ సమానంగా చూస్తున్నాం. వాడు మనకు ఒక బిర్యానో ఇంకో ఏదో ఇస్తాడు కాబట్టి పాపం వాడు మనల్ని కలిపేసుకుంటాడు అనుకోవడం పిచ్చితనం. దీనికి కారణం లేకపోలేదు. దీనికి సంబంధించి నేను ఇలా మాట్లాడడానికి నిజంగా జరిగిన 2 సంఘటనల వెనక కారణాలను తెలుసుకుంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అవి కూడా చెప్తాను చూడండి. అయితే వీళ్ళిద్దరూ కూడా భారతదేశంలోకి అస్సాంలోని దుబ్రి అనే పట్టణం ద్వారా ప్రవేశించే ప్రయత్నం చేశారు. అస్సాం బెంగాల్ బార్డర్లో ఈ దుబ్రి ఉంటుంది. 13 కిలోమీటర్లు బంగ్లాదేశ్కి. ఇది మొత్తం కూడా బ్రహ్మపుత్ర నదీ తీర ప్రాంతం. ఈ బ్రహ్మపుత్ర నదీ తీర ప్రాంతంలో 13 కిలోమీటర్లు నడిచొచ్చి భారతదేశంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. ఈలోపు ఇంటెలిజెన్స్ వర్గాలు పట్టుకున్నాయి. ఐసీస్ కార్యకలాపాల విషయాలు చాలా విస్తుపోయే భయంకరమైన వాస్తవాలు వీళ్ళ విచారణలో బయటపడ్డట్టుగా తెలిసాయి. అంటే అక్కడ ప్రభుత్వం స్పందించింది వెంటనే, అండ్ అక్కడ ఇంటెలిజెన్స్ కరెక్ట్గా పనిచేసింది కాబట్టి వీళ్ళని పట్టుకున్నారు. విచారణ చేస్తే ఇలాంటి విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ఒకవేళ కనుక కొంచెం నిర్లిప్తం అక్కడున్నా కూడా, అక్కడున్న ప్రభుత్వము కొంత రాజకీయ లబ్ధి గురించి ఆలోచించినా కూడా రేపు భారతదేశంలో ఎంత పెద్ద ప్రమాదం జరిగేది. ఎన్నికల ముందు ఏదో చేయడానికి జరుగుతున్నాయి అనేది అయితే చాలా క్లియర్గా కనబడుతోంది. కానీ వీళ్ళని పట్టుకోకుండా ఉంటే ఏమయ్యేది? ఇదే ఒక డేంజర్ అంశం. అంటే ఇంతకంటే డేంజర్ అంశం గౌహతి యూనివర్సిటీ ఐఐటి యూనివర్సిటీలో జరిగింది. గౌహతి ఐఐటి యూనివర్సిటీ నుంచి నాకు తెలిసి 4-5 రోజుల క్రితం ఒక అబ్బాయి మిస్ అయ్యాడు, అదృశ్యం అయిపోయాడు కనబడకుండా. కనబడకపోయిన అబ్బాయి గురించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆ అబ్బాయి ఈమెయిల్ ఓపెన్ చేశారు. ఈమెయిల్లో ఒక లేఖ దొరికింది. ఆ లేఖలో ఉన్న విషయాలు తెలుసుకున్న తర్వాత గుండె జల్లుమనే వార్త బయటకు వచ్చింది. ఆ అబ్బాయి ఆ లేఖలో ఏం రాశాడంటే, భారతదేశానికి నాకు సంబంధం లేదు, నేను ఐసీస్లో చేరుతున్నాను, ప్రపంచం మొత్తాన్ని ఇస్లాం మయంగా చేయబోతున్నాం, గజ్వా హిందూ అంటే భారతదేశ ఆక్రమణ చేసే యుద్ధానికి నేను కూడా శ్రీకారం చుడుతున్నాను అని ఆ లేఖలో రాసి మాయమైపోయాడు. అసలు నాకు తెలియక ఊళ్ళల్లో ఎక్కడో బయట ప్రపంచం ఇంటర్నెట్ దేశంలో జరుగుతున్న ఇవేవి తెలియని ఒక వ్యక్తి ఇలాంటి ఉగ్రవాద సంస్థలకు ఆకర్షితుడయ్యాడు అంటే వేరే విషయం. కానీ గౌహతి ఐఐటి లాంటి దాంట్లో సీటు తెచ్చుకొని చదువుకునే విద్యార్థుల ఆలోచనలను మతోన్మాదంతో నింపి దేశ వ్యతిరేకులుగా దేశ ద్రోహులుగా ఎలా తయారు చేస్తున్నారనేది చాలా క్లియర్గా కనబడుతోంది. ప్రపంచం మొత్తం ఇస్లామిక్ మయంగా మార్చేస్తాం ఆ అబ్బాయి రాసిన లేఖలో ఉందట ఇది. అండ్ గజ్వాయ్ హిందూ అంటే భారతదేశ ఆక్రమణ కోసం నేను శ్రీకారం. ఎందుకు? ఎవరు చెప్పారు? భారతదేశ ఆక్రమణ ఈ దేశమే కదా నిన్ను, మీ అమ్మా నాన్ని, మీ కుటుంబాన్ని, మీ వంశాన్ని పెంచి పోషిస్తూ వస్తుంది. ఈ దేశమే కదా నీకు ఒక గుర్తింపు ఇచ్చింది. అలాంటి దేశం మీద ఎందుకంత ద్వేషం? నీ మతాన్ని ప్రేమించు, పరాయి మతాన్ని గౌరవించు అని చెప్తారు. మరి పరాయి మతాన్ని సమూలంగా నాశనం చేయడమే ధ్యేయం అని పెట్టుకునే యుద్ధం, అది యుద్ధమా? రాక్షసత్వం, పైశాచికత్వం అనడంలో ఏమన్నా తప్పుందా?
ఏం సాధిస్తాం దీనివల్ల? మనతో ఉన్న వాళ్ళని చంపేయడమా? మన చుట్టూ రక్తపాతం జరుగుతుంటే చూస్తూ ఉండడమా? లేదా మనమే మానవ బాంబుగా మారి మనం కన్న తల్లిదండ్రులకు ఒక దేశద్రోహి పిల్లల్ని కన్న తల్లిదండ్రులు అనిపించి సమాజం నుంచి వెలేస్తూ తలదించుకునేలాగా చేయడమా? ఏం సాధిస్తాం దీనివల్ల? ఈ అబ్బాయి గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారట. ఈ అబ్బాయి ఐఐటి బయోటెక్నాలజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడట. ఇక ఈమెయిల్ ద్వారా ఈ అబ్బాయికి సంబంధించి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే గౌహతికి 35 కిలోమీటర్ల దూరంలో హజు అనే ఒక ప్రాంతం ఉందట. ఈ హజు అనే ప్రాంతంలో ఐసిస్ కార్యకలాపాలు జరుగుతున్నాయి అని తెలిసి అక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు రైడ్ చేస్తే ఈ అబ్బాయి అక్కడ దొరికాడు. ఈ అబ్బాయితో పాటు ఇంకొక అబ్బాయి సోహైల్ రెహమాన్ అనే మరో ఐఐటి విద్యార్థి కూడా దొరికాడు. ఈ అబ్బాయి కూడా ఐఐటి గౌహతికి సంబంధించిన అతనే. మతోన్మాదం, రాడికలైజేషన్ ఇవన్నీ ఎలా నేర్పించి బయటికి పంపుతున్నారు అనే విషయం అర్థమైంది. ఐఐటి గౌహతి లాంటి బయోటెక్నాలజీలో ఫైనల్ ఇయర్ చదువుతూ రేపు దేశానికి కుటుంబానికి పేరు తేవాల్సిన విద్యార్థులు ప్రపంచాన్నే ఒక మతానికి మార్చేస్తాం, అందులో మేము ప్రాణం ఇవ్వడానికైనా ప్రాణం తీయడానికైనా సిద్ధంగా ఉన్నాం, శ్రీకారం చుడుతున్నామని వెళ్తున్నారు అని అంటే ఏం మాట్లాడుకోవాలి? విశ్వవిద్యాలయాలు అంటే గుడితో సమానం అంటారు. అక్కడ ఎవరు ఇలాంటి మతోన్మాద ఆలోచనలను విద్యార్థుల మెదడులోకి చొచ్చిస్తున్నారు? వీటిని అరికట్టకుంటే రేపు ఏమవుతుంది అనేది కూడా ఆలోచించాలి. ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే మనం ఇంటర్నెట్లో దేనికోసమైనా సెర్చ్ చేస్తూ ఉంటాం, దాన్ని సర్ఫింగ్ అంటారు, మీకు తెలుసు కదా. అలాంటి సర్ఫింగ్స్లో ఐఎస్ఐ గురించి తెలుసుకోవడానికి, ఐసిస్ గురించి తెలుసుకోవడానికి బాగా ఆకర్షితులయ్యే వాళ్ళలో ఈ గౌహతి 2వ స్థానంలో ఉందట. అంటే ఎంతో కష్టపడి చదువులో అగ్రగామిగా నిలిచి ఐఐటిలో సీట్లు సాధించిన వీళ్ళు ఇంటర్నెట్లో ఎక్కువ సెర్చ్ చేస్తుంది ఏంటంటే ఐసిస్ కార్యకలాపాల గురించి. ఇక మొదటి స్థానంలో శ్రీనగర్ ఉంటే 3వ స్థానంలో పూణే, 4వ స్థానంలో కోల్కతా, 5వ స్థానంలో ముంబై ఉన్నాయట. భారతదేశ వ్యాప్తంగా ఇంటర్నెట్ సర్ఫింగ్లో ఐసిస్ గురించి వెతుకుతున్న వాళ్ళలో ఈ 5 చాలా టాప్ మోస్ట్ ప్లేస్లో ఉన్నాయట. అంతేకాదు 112 మంది ఐసిస్తో చేరారు ఈ మధ్య కాలంలో. అందులో 37 మంది కేరళకు చెందిన వాళ్ళైతే మిగిలిన వారు దేశంలోని వివిధ రాష్ట్రాలు, వివిధ ప్రదేశాలకు సంబంధించిన వాళ్ళట. ఉగ్రవాదం మీద కాలు మోపి భారతదేశంలోకి చొరబడాలి అనుకునే శత్రు దేశాలకు సంబంధించి ఈరోజు ఎక్కడికక్కడ ప్రాణాలను పణంగా పెట్టి ఆర్మీ, మిలిటరీ, పారామిలిటరీ, నేవీ ఇలా వీళ్ళంతా పనిచేస్తుంటే కానీ భారతదేశంలోకి ఆ ఉగ్రవాదులను అడుగుపెట్టనిచ్చి వాళ్ళకి ఇక్కడ ఆధారాలు సృష్టించి ఓటు బ్యాంకు రాజకీయ లబ్ధ, మరొక లబ్ధ దేనికోసం ఈరోజు దేశంలో ఇలాంటి విచ్ఛిన్నం సృష్టించాలి అనుకునే వాళ్ళ భావజాలాలు యూనివర్సిటీలలో ఉన్న విద్యార్థుల మెదడులోకి కూడా వెళ్ళిపోతున్నాయి. ఇక అలీగర్ ఐసిఎస్ కార్యకలాపాలు పూణేలో కూడా పట్టుబడ్డాయట. ఈ మధ్యకాలంలో ఇస్లామిక్ స్టేట్ పేరుతో, ఉగ్రవాద పేరుతో ఇండియాలో విద్యార్థుల మేధాశక్తి మీద దెబ్బ కొడుతున్నారు. అంతేకాదు చదువుకు మతోన్మాదానికి సంబంధం ఏంటి అనేది ఒకసారి విద్యార్థులు ఆలోచించాలి. నార్త్ ఈస్ట్లో జరుగుతున్న ఈ విషయాలు అసలు మీడియాకి ఎందుకు పట్టట్లేదు? విద్యార్థులు చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇలాంటి విషయాలు తెలియజేస్తేనే కదా ఇస్లామిక్ స్టేట్స్గా మార్చడం కోసం ఈరోజు విద్యార్థుల భవితవ్యాన్ని అంధకారంగా మార్చడానికి, మతోన్మాదులుగా మార్చడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంటర్నెట్ వేదికగా విద్యా సంస్థలను అడ్డుపెట్టుకొని కొంతమంది మనం మొన్నటికి మొన్న కర్ణాటకలో, తమిళనాడులో కూడా చూసాము. అక్కడున్న లెక్చరర్సే విద్యార్థులకు మతోన్మాద బోధనలు చేయడం, ఇలాంటివన్నీ కూడా ఎంత భయంకరమైన వాస్తవాలు. ఈ వాస్తవాలను బయట ప్రపంచానికి తెలియజేసి అవేర్నెస్ తెప్పించాల్సిన పూర్తి బాధ్యత మీడియా మీద ఉంది కదా. ఎందుకు విస్మరిస్తోంది? మనం కొంతమైనా సరే నైతిక విలువలను పాటించాలి. ముందు దేశం, తర్వాతే రాజకీయం. ప్రతి కంపెనీ నడవడానికి పైసలు కావాలి, అయితే పైసలే ప్రామాణికంగా కంపెనీలు నడవకూడదు. దానివల్ల దేశ భవితవ్యం దెబ్బతింది అంటే అది ఏదో ఒక రోజు మన భవితవ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది, మన పిల్లల దాకా కూడా అది ఏదో ఒక రోజు చేరుకుంటుంది అనే విషయాన్ని గమనించాలి. ఏదేమైనా కానీ దయచేసి మళ్ళీ చెప్తున్నాను, మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది గమనించండి. మీ చుట్టుపక్కల ఎవరైనా అనుమానితులు ఉన్నా, ఇంటర్నెట్లో ఎక్కువ సమయాన్ని మీ పిల్లలు గడుపుతున్నా ఒక్కసారి ఏం జరుగుతుంది అనేది చూడండి. రేపు భారతదేశ భవితవ్యానికి ఉపయోగపడాల్సిన మేధాశక్తి ఉగ్రవాదుల చేతుల్లో, మతోన్మాదుల చేతిలో ఒక మానవ బాంబుగా తయారవుతుందేమో. ఆలోచన కూడా భయంకరంగా ఉంది కదా. అది జరగకుండా ఉండాలంటే పేరెంట్స్గా మీ చేతుల్లోనే ఉంది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి చాలా 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 అవసరం.
మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వార్తల్ని మేము ముందుకు తీసుకురాగలరు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దాని పక్కనే జాయిన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో హెల్ప్ చేయండి. అలాగే ఆ జాయినింగ్ ద్వారా జాయిన్ అవ్వడం తెలియట్లేదు అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. వాళ్ళ కోసమే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మన ఛానల్కి కావాల్సిన ఎక్విప్మెంట్తో పాటు కొంత ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకొని ఇంకొంత త్వరగా మీకు అన్ని విషయాలు అందించడానికి ఉపయోగపడతాయి. ఎస్పెషల్లీ మనం ఫస్ట్ ఒక స్క్రీన్ ద్వారా జరుగుతున్న వాస్తవాలను కళ్ళకు కట్టినట్టు మీకు చూపించాలనేది నా ప్రయత్నం. ఆ ప్రయత్నానికి మీ అందరి సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. స్టే విత్ us. జై భారత్.